నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో నేను ఒక కాకి ముద్ర ప్రాణాయామాన్ని అయితే నేర్పిస్తానండి. ఈ కాకి అన్నది మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడు సిక్ అవ్వదండి. కాబట్టి మనము కూడా ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ రావద్దు, ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి, డైజెషన్ బాగుండాలి అంటే ఈ ప్రాణాయామాన్ని మీరు తప్పకుండా పొద్దున్న వేళల్లో చేయండి. ముందుగా చూపిస్తానండి ఈ కాకి ముద్ర ప్రాణాయామ ఎలా చేయాలో. ఈ కాకి ముద్ర ప్రాణాయామ చేయటానికి ముందుగా మనము సుఖాసనాలో కూర్చోవాలండి. సుఖాసన అంటే సుఖంగా కూర్చునే ఆసన కాబట్టి లెగ్స్ని అలా క్రాస్ చేస్తూ కూర్చోటానికి ట్రై చేయండి. చాలా మందికి ఇది కూడా కష్టం అవుతుందండి. మీరు కొంచెం సేపు గుడిలో కూర్చుంటే తిమ్మిర్లు కూడా ఎక్కుతాయండి. చాలా చిన్న ఏజ్ అయినా కూడా. ఎందుకు అంటే ఫిట్గా ఉన్నారు లేరు అని నేను అన్నానండి. కాకపోతే మన శరీరానికి సుఖం అన్నది ఎక్కువగా ఇచ్చేసాం కాబట్టి కొంచెం కష్టపెట్టండి, మనము హెల్దీగా ఉంటాం. కాబట్టి సుఖాసనాలో మనం ముందుగా కూర్చుంటూ 2 చేతుల్ని ఇలా మహాముద్రలో ప్లేస్ చేయండి. అలాగే మనం చూసుకున్నట్టయితే కాకికి బీక్ ఉంటుంది చూడండి, ఇలా ముందుకి ఆ పొజిషన్లో మనం మూతిని అయితే క్రియేట్ చేస్తామండి. చూడండి, ఒక వైపున తిరుగుతాను. మూతి పొజిషన్ అయితే ఇలా ఉందండి. అలాగే మీ నాలుకని పై ప్యాలెట్కి కాకుండా కింద ప్యాలెట్ అంటే కింద ఉన్న మజిల్స్ దగ్గర మీరు పెట్టడానికి ట్రై చేయండి. మౌత్ని క్లోజ్ చేస్తూ శ్వాసని ముక్కు ద్వారా వదలండి. ఇది బిగినర్స్ వాళ్ళకండి. మీరు ఆసన సాధనాలని ప్రాణాయామాలు కొత్తగా మీరు చేస్తున్నట్టయితే మౌత్ని క్లోజ్ చేసి ముక్కు నుంచి చేయండి, లేదా మౌత్ని అదే పొజిషన్లో పెడుతూ శ్వాసని ముక్కు ద్వారా వదలటానికి ట్రై చేయండి. ఈ ప్రాణాయామాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు మీ చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఈ ప్రాణాయామాన్ని మీరు చేసేటప్పుడు మీ ముక్కు మీద దృష్టి కూడా మీరు తీసుకెళ్ళొచ్చండి. అలా చేయటం వల్ల ఇంకా అడ్వాన్స్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని నాసికాగ్ర దృష్టి అంటారండి. టిప్ ఆఫ్ ద నోస్ని మనము చూడటం, గేజ్ చేయటం అన్నదాన్ని నాసికాగ్ర దృష్టి అంటారు. కాబట్టి ఈ ముద్రని కళ్ళతో మనము అప్లై చేస్తూ ఈ ప్రాణాయామాన్ని చేయండి, ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి చెప్పాను కదండి, ఈ ప్రాణాయామం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడానికి, మనం ఎక్కువగా జబ్బుల పాలవ్వకుండా ఉండటానికి ఈ ప్రాణాయామాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు పొద్దున్న ఒక 9 టైమ్స్ చేసి ఈ రోజుని స్టార్ట్ చేయండి. ఇవాళ మన సాధన చేయటానికి రెడీగా ఉన్నారా అండి? ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి.
ఇవాళ మనం మన యోగా సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి, కాబట్టి ఈ పొజిషన్కి వచ్చేయండి. మనము ఇక్కడ ఒకసారి డీప్గా శ్వాసని తీసుకుంటూ శ్వాసని కంప్లీట్గా వదలండి. ఇప్పుడు కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, ముందున్న కాళ్ళు 90 డిగ్రీస్లో, వెనకాలన్న కాళ్ళు లోపల వైపున ఫేస్ చేస్తూ ప్లేస్ చేశాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా ఎడమ కాళ్ళ వైపున బెండ్ అవుతూ 2 చేతుల్ని ఎడమ కాళ్ళ పక్కన పెడుతూ చిన్ని నేను మోకాల కింద వైపున ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు చూసుకున్నట్టయితే 2 మోకాలు స్ట్రైట్గా ఉన్నాయండి, నేను బెండ్ చేయలేదు. కాబట్టి స్ట్రైట్గా ఉంచుతూ మీ ఫోరెడ్ని లేదా చిన్ని మోకాల కింద పెట్టడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ మెల్లగా రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్లండి మనకి 2 కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం hamstrings-కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే కాళ్ళల్లో స్టిఫ్నెస్ కాకుండా ఉండటానికి కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి. నేను బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు ఈ భాగంలో ఎక్కువగా మనకి ప్రెషర్ అన్నది పడుతుంది. అలాగే ఛాతీని, మన నుదుటిని లేదా మన చిన్ని మనం ప్లేస్ చేయటం వల్ల మన మైండ్ అన్నది చాలా కామ్ డౌన్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మనము 2 కాళ్ళతో తప్పకుండా చేయాలి, కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని 2 కాళ్ళతో చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను, కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పాను కదండి, సిగ్గా ఉంటే మనము ఏం చేయలేమండి. శరీరంలో ఇబ్బంది ఉంటే మనం ఏం చేయలేం. కానీ చాలా మంది అండి, నేను జిమ్లో కూడా చూశాను, అలాగే యోగా సాధనాల్లో కూడా చాలా మంది చూడండి, ఒక బాల్ పెడతారు, ఆ బాల్ అన్నది మూవ్ అవుతుంది, కానీ 2 కాళ్ళు దానిపైన పెట్టి స్క్వాట్స్ అన్నవి చేస్తారు. ఏంటండి అది, బ్యాలెన్స్ అవుట్ అయితే పడతారు కదండి. ఆ మాత్రం తెలిసి కూడా ఫోకస్, కాన్సన్ట్రేషన్ అని చెప్పి అది మనం భూమి మీద కూడా ఆసనాలని ఆ ప్రాక్టీసెస్ని చేయొచ్చు. కానీ నా స్టూడెంట్ ఒక ఆమె కూడా వీల్ ఉంటుంది చూడండి, ఆ వీల్ యోగా అని ఈ మధ్య అన్ని వాడేస్తున్నారు కదా, ఆ వీల్ పైన ఒక కాళ్ళ పైన వృక్షాసనం చేయటానికి వెళ్ళింది. అనవసరంగా పడిపోయి డ్యామేజ్ చేసుకుందండి. ఇప్పుడు ఆవిడున్న ఏజ్కి మనకు కోలుకోవటానికి చాలా టైం పడుతుందండి. కాబట్టి యోగా సాధనాలు మీరు ఎంతైతే అంతే పుష్ చేయండి, ఏం అవసరం లేదండి. జిమ్నాస్టిక్లో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, సర్కస్లో వెళ్ళి ఏదైనా చేయాల్సిన అవసరం కూడా లేదు.
కాబట్టి మీ మ్యాట్ పైన అవే బ్యాలెన్సింగ్ ఆసనాలను అయితే చేయండి. అనవసరంగా ఆ వీల్స్ పైన కానివ్వండి లేదా బాల్స్ పైన అలా నిల్చొని చేయాలి, వీడియోలు పెట్టాలి, ఇలాంటి వాటిలోకి వెళ్ళి అనవసరంగా మీ శరీరాన్ని పాడు చేసుకోకండి. చూడండి, మన బాడీ ఫిట్గా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి ఇది మీ దృష్టిలో పెట్టుకొని యోగా సాధనాలను అయితే చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన శిశువాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా టేబుల్ పోస్చర్లోకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము టేబుల్ పోస్చర్లోకి వస్తామండి. భుజం చెయ్యి ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే మోకాలు హిప్ అన్నది ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఛాతీని మీరు ఎక్కడున్నారో ఆ పొదే పొజిషన్లో కింద డ్రాప్ చేస్తూ 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. మీరు చూసుకున్నట్టయితే మోకాలు హిప్ ఒకటే లైన్లో ఉందండి. నేను ఇలా చేయట్లేదు, అలా అని ఇంకా ముందుకు వెళ్ళి కూడా చేయట్లేదండి. కాబట్టి ఈ పొజిషన్ని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ మళ్ళీ చేతుల పైకి వచ్చి మెల్లగా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఉత్థాన శిశువాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాల్లో మనం హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేస్తూ కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము శిశు ఆసనాలు రెస్ట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా పైకి లెఫ్ట్ అయ్యి రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉత్థాన శిశువాసన. మనకి ఏ సాధనాలో అయినా మనము అన్ని మజిల్స్ని స్ట్రెచ్ చేస్తామండి. కానీ ఒక ఆసనాలో మాత్రమే మనము అప్పర్ బ్యాక్ ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉండేది అయితే ఈ ఆసన వల్లే. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. లేదా మనకి ఎక్కువగా స్ట్రెస్ అన్నది నెక్, షోల్డర్స్, అప్పర్ బ్యాక్ మీద ఎక్కువగా స్టోర్ అవుతాయి. కాబట్టి దీనివల్ల మనకి స్ట్రెస్ అన్నది రిలీఫ్ అవుతుంది ఆ జాయింట్స్లో. కాబట్టి మనం స్పిరిచువల్గా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే చూస్తామండి. ఫిజికల్గా అయితే ఏముంది ఈ ఆసనాలు, ఈ భంగిమ వేస్తే ఏమవుతుంది అని ఆలోచించవచ్చు. కానీ స్పిరిచువల్గా చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సరళ భుజంగాసన. భుజంగాసన తెలుసు యష్మిత. సరళ భుజంగాసన అంటే ఏంటి అంటే చాలా ఈజీగా ఉండేదే భుజంగాసన. భుజంగాసన చేయటానికి కూడా మన చేతులు అనేవి చాలా స్ట్రెంగ్తన్గా ఉండాలి. వీక్గా ఉన్న వాళ్ళు ఆసనాన్ని హోల్డ్ చేయలేరు. కాబట్టి ఆసన వల్ల కలిగే లాభాలు కలగాలి, అలాగే ఈజీగా ఆసన ఉండాలి అంటే ఈ ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ముందుగా చూసేద్దాం ఆసనాన్ని ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, ముందుగా నేను నా పొట్ట వైపున పడుకున్నానండి. పడుకున్న తర్వాత
మోచేతుల్ని చూడండి మీ భుజానికి కింద పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు పైకి ఎత్తండి. అలాగే చూడండి మీ భుజం ఇలా ఉండకుండా రోల్ బ్యాక్ చేయండి. అలాగే ముందు వైపున చూస్తూ మీకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, కాళ్ళని ఇలా దూరంగా కాకుండా దగ్గరగా పెడుతూ మీరు పైకి లిఫ్ట్ అవ్వటానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వచ్చు. చూడటానికి ఆసన ఈజీగా ఉన్నా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు మకరాసనాలో లేదా శిశువాసనాలో రెస్ట్ చేయొచ్చు. చూశారు కదండి, సరళ భుజంగాసన మనము చేసాము. ఈ ఆసన చేయటం వల్ల మనకి లోవర్ బ్యాక్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంథన్ అవుతాయండి. అలాగే స్పైన్ని ఫ్లెక్సిబుల్ స్ట్రెంథన్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. మనము ఏ మూమెంట్ చేయలేకపోయినా మన పొట్ట వైపున కొంచెం సేపు పడుకుంటాం కదండి, అలాంటప్పుడు మన పై భాగాన్ని కొంచెం పైకెత్తి అలా ఉండటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి చాలా డిఫరెన్స్ అయితే మన శరీరంలో చూస్తాం. ఈ ఆసనాన్ని కూడా మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఉత్థాన పాదాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను. నాతో పాటు మీరు కుదిరితే చేయండి, లేదా ఆసనాన్ని ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. మీకు వెన్నుముక్క ప్రాబ్లం ఉన్నా లేదా లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా మీరు హ్యాండ్స్తో ఇలా డైమండ్ని చేస్తూ మీరు మీ లోవర్ బ్యాక్కి సపోర్ట్ ఇవ్వచ్చండి, లేదా మీ మ్యాట్ని హోల్డ్ చేస్తూ కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చు. చూడండి, ఉత్తాన పాదాసనాలో రెండు కాళ్ళని మనము 90 degrees పైకి అయితే ఎత్తుతామండి. కానీ ఈ వేరియేషన్లో ముందుగా శ్వాసని తీసుకుంటూ ముందుగా కుడి కాళ్ళని పైకి ఎత్తుతామండి. మోకాలు స్ట్రైట్గా ఉంది. చూడండి, రెండు మోకాలు స్ట్రైట్గా ఉంచాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసి చేస్తే ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి రెండు మోకాలు స్ట్రైట్గా ఉంచండి. తర్వాత శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. చూసారు కదండి, ఈ ఆసనాలో ఒక వేరియేషన్ అయితే చూపించాను. మీకు కుదిరితే రెండు కాళ్ళతో కూడా మీరు పైకి ఇంకా కిందికి డ్రాప్ చేయొచ్చండి. ఈ వేరియేషన్లో ఒక కాళ్ళని మాత్రమే రేస్ చేస్తున్నాము. కలిసి నాతో పాటు ఈ ఆసనాన్ని చేయండి.
మీరు మధ్యలో ఒకసారి రెస్ట్ తీసుకొని కూడా ఆసనాలో వేరియేషన్తో పాటు చేయొచ్చండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. చూసారు కదండి, ఉత్థాన పాదాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఈ ఆసన చేయటం వల్లండి మనము లెగ్స్ని అప్ డౌన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కాళ్ళల్లో ఉన్న ప్రతి మజిల్ని మనము కదిలిస్తున్నామండి. అలాగే హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. అలాగే లెగ్స్ని లిఫ్ట్ చేయటం వల్ల కోర్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంథన్ అవుతాయి. అలాగే మనము వెయిట్ లాస్కి చూసుకుంటే ఈ లెగ్ రేజెస్ అన్నవి మీరు ప్రతిరోజు 100 చేయాలని కౌంట్ పెట్టుకోండి. చూడండి, 2 కాళ్ళతో కూడా చేయొచ్చు, అంత ఎఫెక్టివ్గా ఉంటాయి. ప్రతిరోజు మీ సాధనాలో 100 లెగ్ రేజెస్ అయితే చేయండి. దానివల్ల మీరు చూస్తారండి క్విక్గా ఈ భాగంలో మనకి కొవ్వు అన్నది తగ్గిపోతుంది. మీరు చూసుకున్నట్టయితే ఈ భాగంలో కొవ్వు అక్యుములేట్ అయితేనే ఆడవాళ్ళకి ఇష్యూస్ అన్నవి ఉంటాయి. పీసీఓడి కానివ్వండి, పీసీఓఎస్, ఇండైజెషన్ ఇష్యూస్ అన్నీ దీనివల్లే వస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, చిన్నది కాదండి, 2 సలహాలు ఇస్తాను. అందరికీ బిర్యానీ ఆకు తెలుసు కదండి, ఇంగ్లీష్లో దీన్ని బే లీఫ్ అని అంటారు. చాలామంది బిర్యానీకే పనికొస్తుందని అనుకుంటారు, కానీ మీరు నైట్ ఆ ఆకులని సోక్ చేయండి. దాని తర్వాత ఎలాంటి వాటర్లో సోక్ చేయాలంటే కొంచెం వేడిగా ఉన్న నీళ్ళల్లో సోక్ చేయండి. డాండ్రఫ్ ఇష్యూ ఉందనుకోండి, అదే నీళ్ళని మరుసటి రోజున తలకి అప్లై చేయండి, డాండ్రఫ్ అన్నది పోతుంది. అలాగే అదే వాటర్ని మీరు పడిగడుపున తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయండి. మన శరీరంలో కొవ్వు అన్నది ఉండదు, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా పోతాయి. ఈ సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.